నుంచి 13 కిలోమీటర్లు పునవరం వరకు ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు 4 కోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నిజాయితీపరుడు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారు నాయకత్వం ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్నటువంటి రోడ్ని అడిగిన వెంటనే మా కలెక్టర్ గారు, మా పీడీ గారు, మా డి రమణయ్య గారికి ఒకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్. ఎలక్షన్ జరిగినప్పుడు మాట ఇచ్చాం, నాని గారు మేము ఇద్దరం మాట ఇచ్చాం, ఖచ్చితంగా పొనవరం వరకు రోడ్డు ఇస్తామని చెప్పాం. అట్లాగే ఇక్కడ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 4 ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు మాకు వినతి పత్రాలు ఇస్తానే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాపం ఇస్తా ఉండేవాళ్ళు. కానీ ముఖ్యంగా దాంట్లో మధు గారు నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి మాకంతా చెప్పి ఈరోజు ఈ రోడ్డు అవసరం ఉన్న ఇబ్బంది, ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ 5,000 మంది గూడూరు కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయించండి అన్న అని నాని గారికి మాకు చెప్పిన తర్వాత మేము ఈ రోడ్డుని ఈరోజు పెద్దల సహాయ సహకారాలతో సాగించడం చేయడం జరిగింది. ఈ రోజు కూడా శంకుస్థాపన చేశాం. త్వరలో కూడా ఈ రోడ్డు కంప్లీట్ గా పూర్తి వ్యవహారం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీ లో నిజంగా ఆయన దయ వల్ల ఈ రోజు ఇట్టాట్ రోడ్లన్నీ ఎక్కడైతే ఊర్లకి లింక్డ్ రోడ్లు ఉంటాయో అవన్నింటినీ కూడా ఎస్టిమేషన్ చేసి పంపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి రోడ్లు ఎక్కడైనా ఉందా కూడా మాకు ఐడెంటిఫై చేసుకొని చెప్తే ఖచ్చితంగా వాటిని కూడా శాంక్షన్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.